మెన్ హేటర్సా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఐ హేట్ మై ఫాదర్ అంటూ ఇండియన్ గాట్ టాలెంట్ స్టేజ్ మీద ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఒకసారి క్లియర్ గా వినండి గైస్. If you're a man hater, how does your dad feel about this? I genuinely hate him. I've told him, ki, yaar, you know. సాక్షి అనే అమ్మాయి మెన్ హేటర్ అని తనకు తానే ఇంట్రడ్యూస్ చేసుకున్న స్టేజ్ మీద నాకు మెన్స్ అంటే అస్సలు ఇష్టం లేదని స్టార్ట్ చేసింది. అంతేకాదు నా ఫాదర్ కూడా నాకు అస్సలు నచ్చరని చెప్పింది ఆ స్టేజ్ మీద. అక్కడున్న జడ్జెస్ ఇది మీ ఫాదర్ ఇంటే ఏం అనుకోరని క్వశ్చన్ చేస్తే అమ్మాయి ఏం ఆన్సర్ చెప్పిందో వినండి. ఆ అమ్మాయి సింపుల్ గా ఐ హేట్ మై ఫాదర్, నాకు మా ఫాదర్ అంటే ఇష్టం లేదు, ఈ విషయం ఆయన కూడా చెప్పానని క్లియర్ గా అమ్మాయి చెప్తుంది. ఎంతైనా మీ నాన్నే కదా అని ఆ జడ్జెస్ చెప్తే లాస్ట్ కి ఆయన కూడా ఒక మెన్నే కదా అని చెప్తుంది ఆ అమ్మాయి. ఇది వినగానే అక్కడున్న జడ్జెస్ అందరికి దిమ్మ తిరిగి అందరూ 0 మార్క్స్ ఇచ్చి పడేసారు అమ్మాయికి. ఇంకా ఆ అక్కకి ఒక వింతైన కోరిక ఉందంట, బాగా తాగొచ్చి వాళ్ళ హస్బెండ్ ని బెల్ట్ తో కొట్టాలంట. ఇదేం కోరికరా దేవుడా. ఈ అమ్మాయికి ఒక తమ్ముడు కూడా ఉందంట, ఆ తమ్ముడు కూడా ఈ అమ్మాయికి నచ్చడంట. రేపు నీకేమైనా ప్రాబ్లం వస్తే నీ ముందొచ్చి నించునేది మాత్రం నీ తమ్ముడని మర్చిపోకు, అయినా మీ తమ్ముడు నీకు నచ్చడు. రేపు నీకేమైనా బాధ వస్తే నేనున్నా కదమ్మని సపోర్ట్ చేసే ఫాదర్ నీకు నచ్చడు. ఇక్కడికి వచ్చి ఇంత మాట్లాడుతున్నావు కదా, మ్యాన్ హేటర్ అని అంటున్నావు కదా, అసలు నువ్వు పుట్టడానికి రీజన్ ఎవరమ్మా? మ్యాన్ గురించి నీకేం తెలుసమ్మా? ఒక స్టోరీ తెలుసా? దశరథ్ మాంజీ అనే వ్యక్తి తన వైఫ్ కోసం ఒక కొండనే చీల్చి రోడ్ వేశాడు. ఒకసారి ఆ స్టోరీ తెలుసుకో, నీకు క్లారిటీగా అర్థమవుతుంది మొగన్ పవర్ ఏందో, మొగన్ కెపాసిటీ ఏందో.